హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. సీతారాముల కళ్యాణం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతోంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో 12 గంటలకు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన పట్టాభిషక్తులవ్వడం విశేషం. అలాగే రాముడు అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలని పురాణ గాథలు చెబుతున్నాయి. దీంతో రాముడు పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కళ్యాణం జరిపిస్తున్నారు.